అందరికీ నమస్కారం. నేటి కవిత అంతర్జాల కవిత్వ వేదిక సమర్పిస్తున్న కవిత్వ విశ్లేషణ కార్యక్రమానికి మీ అందరికీ సాదర స్వాగతం. నేను మీ మిత్రురాలు ముద్దు వెంకటలక్ష్మిని, పిఠాపురం నుంచి. సమూహ సలహాదారులు, కవిత్వ సృజనలో, సద్విమర్శలో మార్గదర్శకులు అయిన గురువర్యులు శ్రీ దాస్యం సేనాధిపతి గారు గత వారం సమూహంలో ఇవ్వబడిన సిగ్నేచర్ అనే అంశానికి వచ్చిన కవితల్లోంచి అత్యుత్తమమైన వాటిగా ఎంపిక చేసిన కవితల విశేష అంశాలను గురించి చెప్పబోతున్నాను. సిగ్నేచర్ అనేది వ్యక్తిగతంగాను, సామాజికంగాను కూడా ఎంతో ముఖ్యమైనది. అది మన వ్యక్తిత్వాన్ని కూడా పట్టిస్తుంది. ఈ అంశంపై మన కవిమిత్రుల స్పందనలు చూద్దాం. కందుకూరి మనోహర్ గారు తనదైన హాస్య వ్యంగ్య శైలిలో, వాస్తవిక ధోరణిలో సైన్కి ఉండే ప్రాధాన్యత గురించి బాగా రాశారు. సైన్ అని అందరూ పిలిచే సిగ్నేచర్ మురిపెంగా కాగితంపై పెట్టే ముద్దు అంటారు. చెక్కుపై సంతకం పెడితే అందరికీ సంతోషం, చేతిలో డబ్బులు పడ్డంత కిక్కు అంటారు. వీలునామాలు, భూమి రిజిస్ట్రేషన్లు వంటి ముఖ్యమైన డాక్యుమెంట్ల మీద పెట్టే సంతకం అందరికీ ఎంతో అవసరమైనదని, ఆషామాషీగా సరదాగా చేసేది కాదని, అప్రమత్తతతో ఉండాలని హెచ్చరిస్తారు. సైన్ అంటే సర్వం వచ్చేదే కాదు, సర్వం పోయేది కూడా అన్న కవి మాటలను అందరం గుర్తుంచుకోవాలి. కెవి సుబ్రహ్మణ్యేశ్వరరావు గారు అనుమతి తెలుపు చిహ్నం అనే శీర్షిక కింద వ్రాసి వివిధ ముఖ్య పత్రాల మీద మనం పెట్టే సంతకం ఎంత విలువైనదో వర్ణించారు. ఇంత ప్రాధాన్యత కలిగిన సిగ్నేచర్ను మనం అన్ని చోట్ల ఒకేలా ఉండేటట్లు చూసుకోవాలని మంచి సూచన ఇచ్చారు. ఎందుకంటే మన స- మనం సంతకం మన సంతకం రకరకాలుగా ఉంటే దానికి విలువ ఉండదు, మనకు ఇబ్బందులు ఎదురవుతాయి. సిగ్నేచర్ మారిపోతే ఉనికినే కోల్పోతామని జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించడం బాగుంది. గంగాపురం శ్రీనివాస్ గారు ఒక్క సంతకం తన ఒక్కడి భవితనే కాదు, తరతరాల తలరాతలను మార్చేస్తుందంటూ సామాజిక సత్యంతో తన కవితను మొదలుపెట్టారు. ఏ పత్రమైనా సరే సంతకం ఉంటేనే చెల్లుబాటు అవుతుంది అంటూ రాష్ట్రాలు, దేశాల మధ్య కూడా ఒప్పందాలు సంతకంతోటే సంపూర్ణం అవుతాయి అంటారు. నిజం. కవి స్పష్టీకరించినట్లు సంతకం సంతలో కూరగాయ కాదు, సందూకలో ఊరగాయ కాదు. శిశిరాన్ని వసంతంగాను, వసంతాన్ని శిశిరంగాను మార్చగల శక్తి కలిగినది. కంకటి సవిత గారు ఆద్యంతము స్ఫూర్తినిచ్చే కవితను అందించారు. ఈ సమస్త సృష్టిలో చెదరని గుండె నిబ్బరంతో సంతకం చెయ్యగల ఉత్తమోత్తమ జన్మ మానవుడిదే అంటారు. విధిరాతను ఎదిరించగల సంతకం చేయగల సత్తా ఉన్నప్పుడు తలరాత ఇంతేనని ఎందుకు తల వంచాలి అని ప్రశ్నిస్తారు. ధనవంతురాల్ని కాకపోయినా ఆపదలో ఉన్నవారిని ఆదుకొని మనసును కానుకగా ఇచ్చుకుంటా, మధురంగా మాట్లాడుతూ అందరి మనసులపై మరపురాని జ్ఞాపకపు ముద్ర వేస్తా, కడలికైనా కాలానికైనా ఎదురీదగల చిరునవ్వే ఆభరణంగా, విజయాల ప్రతులపై గుండె ధైర్యంతో సంతకం చేస్తానంటూ కవయిత్రి అపారమైన ఆత్మవిశ్వాసాన్ని వ్యక్తం చేశారు. యనమన్ర వరలక్ష్మి గారు జీవితంలో కేర్మనే ఏడ్పుతో ఈ లోకంలోకి అడుగుపెట్టినప్పుడు చేసినది తొలి సంతకం అంటూ తన కవితను ప్రారంభించి, ఎన్నో దశల్లో అంచెలంచెలుగా విద్యార్థిగా, విద్యార్థినిగా, ఉద్యోగినిగా, నూతన వధువుగా, అమ్మగా ఆది సంతకాన్ని చేసిన ఎన్నో సందర్భాలను కవితాత్మకంగా వర్ణించారు కవయిత్రి. చివరలో
విశ్రాంత జీవితంలో తనకెంతో ఇష్టమైన రచనా వ్యాసంగం మొదలుపెట్టి ఎన్నో ప్రక్రియలు చేపట్టి తన రెండో అక్షరాభ్యాసానికి తొలి సంతకం చేస్తున్నాననడం కవయిత్రి వినమ్రతకు సాహిత్యాభిలాషకు అద్దం పట్టింది. మద్దెల సరోజన గారు నమ్మకానికి పునాది, సమ్మతానికి చిహ్నం అంటూ అలతి అలతి మాటలలో సంతకం యొక్క విలువను తెలియజేస్తున్నారు. తెల్ల కాగితం పైన నల్లటి అక్షరాలైనా భవితకు బంగారు బాటను చూపే ఘనమైన అక్షరాలు అంటారు. అయితే సంతకమే కదా అది అని ఎక్కడ పడితే అక్కడ ఎవరడిగినా చేసేసే సరదా అక్షరాలు కాదు సంతకం. భరోసా, సాక్షిగా వ్రాతప్రతులపై చేసే బలమైన గుర్తు అది అని వివరించారు. కొలచన విజయభారతి గారు వలపు సంతకం శీర్షికతో అందమైన ప్రేమ కవితను వ్రాశారు. కవితలోని ప్రేమికురాలు ప్రేమికుని ఉద్దేశించి మాట్లాడుతూ అతన్ని చూసింది మొదలు మదిలో ఎన్నో మధుర భావనలు పూసాయని, బిడియం వలన అతన్ని చేరలేక వలపు సంతకాలతో ఎన్నో ప్రేమలేఖలు వ్రాసానని అంటుంది. సాగిపోయే మేఘమాలికలను ఒక్కసారి ఆగమని వేడుకొని మేఘ సందేశాలు పంపుతున్నానంటుంది. కవితలోని కనుల వాకిలి, కలల లోగిలి, వలపు బాణాలు, మానస వీణియ వంటి రూపకాలంకార పదాలు కవితకు సొబగులద్దాయి. డాక్టర్ చీదెళ్ల సీతాలక్ష్మి గారు మనిషికి మనిషికి తనదైన ముద్ర అనేది ఒకటి ఉంటుంది, అదే సిగ్నేచర్ అంటున్నారు. వంటింటి సామ్రాజ్యం వంటింటి సామ్రాజ్యం గృహిణి సొంత సంతకంలా తీర్చిదిద్దబడి ఉంటుంది. సమాజానికి హితం చేసే రచయిత్రి వేసే అక్షర ముద్రే ఆమె సంతకం. ఆకతాయి పిల్లల అల్లరి వారి చిరునామా. స్పష్టంగా కనబడే అలవాట్లు ఎవరివి వారివే, ఎవరి సంతకం వారిదే అంటూ వాస్తవిక దృక్పథంతో వ్రాసారు కవయిత్రి. డాక్టర్ బండారి సుజాత గారు కల్లోలాలను గర్భంలో దాచుకుంటూ తీరం చేరాలని ఉవ్విళ్ళూరే కెరటంలా ఉబికి వచ్చే కన్నీటిని రెప్పల మాటున దాచుకుంటూ చెదరని చిరునవ్వులతో సంసారాన్ని ఈదే అతివల సిగ్నేచర్లే కుంటుపడని కుటుంబాలు అంటారు. కష్టాలకు కుంగక, సుఖాలకు పొంగక, పిల్లల ఆశలకు కళ్ళెం వేస్తూ ఆశయాలకు సంతకాలు చేసే నిత్య చైతన్యులే అమ్మా నాన్నలు అంటూ కుటుంబ వ్యవస్థలోని విలువలను గురించి చెప్పారు కవయిత్రి. డాక్టర్ బి సుధాకర్ గారు లోకబాంధవుడైన సూర్యభగవానుడు ఉషోదయాన తొలి సంతకం చేసి ప్రాణులకు జీవశక్తిని అందించి కదులుతాడని, తన చుట్టూ తిరిగే పుడమికి రక్షణనిస్తాడని, అందరి ఆనందం కోసం నిప్పుల కొలిమిని మోస్తూ సత్యమార్గంలోనే పయనిస్తాడని, ఋతువుల మార్పుకి అవకాశమిస్తాడని ఎంతో బాగా వర్ణించారు. సూర్యుడిని ప్రతీకగా తీసుకొని సమాజంలోని త్యాగధనులైన నాయకులను గురించి కవి చెప్పారని భావించవచ్చు. ఎన్ రాజన్న గారు అక్షరముద్ర అనే పేరుతో ఒక వ్యక్తి సంతకం అతని పనితీరును ఎలా వ్యక్తపరుస్తుందో చాలా బాగా వర్ణించారు. పనులను చేపట్టే విషయంలో వారి వారి పద్ధతులకు ఇది ఒక ఆనవాలు అని చెప్పడం బాగుంది. వ్యక్తుల సంతకాలను బట్టి వారి గుణగణాలను అంచనా వేసే భాషాశాస్త్రం గ్రాఫాలజీ అని తెలియజేస్తూ ఆసక్తికరమైన విషయాలను చెప్పారు. కవి ముగింపులో చెప్పినట్లు ఒక్క సిరాచుక్క లక్ష మెదళ్లకు కదలికల నాయకుని ఒక్క సంతకం ప్రజా జీవితంలో గొప్ప మలుపై పెద్ద మార్పులు తీసుకువచ్చే అవకాశం ఉంటుంది. అంశాన్ని సంపూర్ణంగా ఆవిష్కరించిన కవిత ఇది. పత్తిపాటి రూపలత గారు మనస్సు ఏ ఏ శుభ సమయాలలో ఆనంద సంతకం చేస్తుందో చెబుతూ ఉత్సాహభరితమైన కవితను అందించారు. ప్రకృతి సౌందర్యాన్ని చూసినప్పుడు నింగి నేల ఏకతాళమై ఋతురాగాలను స్వాగతిస్తున్నప్పుడు, వేకువనాదం ఓంకారమై వేదంలా వినబడుతున్నప్పుడు, జీవనం నవగీతంలా మనస్సు ఏ ఏటి కాయేడు
స్వాగత సంతకం చేస్తుందంటూ భావుకథా పరిపూర్ణంగా రాశారు కవయిత్రి. అరుణ సువర్చల గారు తనదైన ఆలంకారిక శైలిలో వ్రాస్తూ రాత్రి దుప్పటి కప్పుకున్న చీకటి పరదాపై ఆపద్బాంధవుడు అందంగా గీసిన అరుణ కిరణాల సంతకం అంటూ ప్రారంభించారు. మనిషి మనసుపై అతని అనుభవాల సిగ్నేచర్ ఉంటుందంటారు. నెమలి నాట్యం, కోయిల గానం, సముద్రపుటలల హోరు, తరులు, గిరులు, ఝరులు, ఇంద్రధనుస్సు, వెన్నెల, పువ్వులు, ఉదయ అస్తమయ సమయాల్లోని కాంతులు, ఇలా ప్రకృతిలోని అణువణువుపై పచ్చదనాల సిగ్నేచర్ ఉంటుందంటూ ఎంతో బాగా వర్ణించారు కవయిత్రి. స్త్రీ మేనిలోని సౌందర్యం బ్రహ్మ ఎంతో శ్రద్ధగా మలచిన సృజనాత్మకతే కదా అతని సిగ్నేచర్ సంతకం అంటారు కవయిత్రి. డాక్టర్ తిరుమలరెడ్డి గారు ఇరువురి నడుమ జరిగే ఒప్పందానికి సంతకం ఉండాలి. అప్పుడే అది చెల్లుబాటవుతుందంటారు. ప్రేమలేఖకు సంతకం ఉండాలి. ఎవరో ఒకరు సాక్షిగా లేకపోతే హృదయం చేరని ప్రేమగీతంగా మిగిలిపోతుందంటారు. తర్వాత కవి తాత్విక ధోరణిలో వ్రాస్తూ విధివ్రాత కూడా జీవాత్మ పరమాత్మల మధ్య జరిగే ఒప్పంద పత్రం, దానికి మనస్సే సాక్షి అంటారు. విశ్వంలో జరిగే విషయాలకు ప్రకృతే సాక్ష్యం అంటారు. చివరగా తాను చేసిన సిగ్నేచర్ సాక్షిగా ఆఖరి శ్వాస వరకు అనుక్షణం అందరి క్షేమం కాంక్షిస్తూ జీవిస్తాను అని భావుకత ఉట్టిపడే స్వరంతో తన కవితకు ముగింపునిచ్చారు కవి. లక్ష్మీ పద్మజ దుగ్గరాజు గారి కవితలోని ప్రేమికురాలు ప్రేమికుని ఉద్దేశించి మాట్లాడుతూ, అతడు తన మనస్సునే క్యాన్వాసుపై ప్రేమ పలుకులతో చేసిన అనురాగ సంతకం హృదయ ఆలయంలో మయూరమై నాట్యం చేస్తోందంటూ సొగసైన ఎత్తుగడతో మొదలుపెట్టారు. అతని జీవితంలోకి అడుగుపెట్టిన క్షణం నుంచి తన మనస్సు మోహన రాగాలను ఆలపిస్తోందంటారు. కవయిత్రి అన్నట్లు దస్తావేజులపై చేసే సంతకాలు చెరిగిపోతాయేమో గాని ఒక మనసు మరో మనసుపై మమతల కుంచెతో చేసే సంతకం శాశ్వతంగా ఉంటుంది. ఉరిమళ్ళ సునంద గారు తన విలక్షణమైన శైలిలో నీదైనా నాదైనా అనే శీర్షికతో వ్రాస్తూ ఎవరమైనా ఈ జీవన రంగస్థలంపై అనేక పాత్రలను పోషించేవారమే అంటారు. మనకున్న నిబద్ధత మాటల్లో సత్యాన్ని నింపుతుందని, జీవితం అనే కోటను సుస్థిరంగా నిలుపుకోవాలంటే ఇంద్రియాలను అదుపులో ఉంచుకోవాలని అంటారు. ఎటువంటి పరిస్థితిలోనైనా మనదైన వ్యక్తిత్వాన్ని కాపాడుకోవాలని చెబుతూ పుడమి తల్లి మోములోని పచ్చదనంలా ఈ జీవన సమరంలో మన సిగ్నేచరే మన అస్తిత్వం అని మంచి సందేశం ఇచ్చారు రచయిత్రి. బత్తిన గీతాకుమారి గారు వివిధ రకాల పరోపకార సంతకాలను అభివర్ణించారు. మేనును తాకిన చల్లని సమీరంలా హాయిని పంచగలిగితే అదే పరోపకార సంతకం అంటూ స్ఫూర్తివంతమైన కెరటాన్ని తరిగిన తరిగిన ప్రతిసారి చిగురించే తరువును ఉదహరించారు. మనిషితనం నింపుకున్న మనస్తత్వానిదే కదా సిసలైన సిగ్నేచర్ అంటూ మానవతావాదాన్ని వినిపించారు. ఆమె అన్నట్లు మనదంటూ ఉండాలి ఓ ముద్ర, అదే మన గౌరవానికి కొలమానం. సాయి చంద్రశేఖర్ గారు వదలమంటున్నాయి అక్షరాలు కలాన్ని, చేరమంటున్నాయి నలిగిన కాగితాల్ని అంటూ ప్రతీకారాత్మకంగా వ్రాస్తూ కవి క్రియాశీలి అయి నిరుపేదల జీవితాల కోసం రచించడం, పరిశ్రమించడం చెయ్యాలంటారు. కవులు ప్రకృతి వర్ణనలు చేస్తారు, శ్రమజీవుల గురించి వ్రాస్తారు. కానీ అవన్నీ ఉత్తుత్తి మాటలే. అంతరంగంలోని ఆలోచనలు భిన్నంగా ఉంటాయి అంటారు ఘాటైన స్వరంలో. కవులను మొద్దు నిద్ర వదిలి చరిత్రలో తమదంటూ ఒక ముద్ర వేయాలనే విలువైన సందేశాన్నిచ్చారు కవి.
అనుశ్రీ గౌరోజు గారు అంశానికి సరిగ్గా సరిపడే ఎత్తుగడతో తన కవితను ప్రారంభిస్తూ, మన ఉనికిని పరిచయం చేసే మనకు మాత్రమే సొంతమైన ముద్రే మన సంతకం అంటారు. అల్లుకున్న కొన్ని పదాలను ఒడిసి పట్టుకొని తీర్చిదిద్దగల నైపుణ్యమే, స్వచ్ఛమైన వ్యక్తిత్వమే నీ సంతకం అంటారు. ప్రకృతిపై ప్రేమతో నువ్వు నాటిన పచ్చటి మొక్కే నీ సంతకం అంటారు. సిగ్నేచరు పేరు మాత్రమేనా, నీదైన మార్క్ మరి అనే ప్రేరణదాయకమైన కొసమెరుపుతో తన కవితను ముగించడం ఎంతో బాగుంది. వెగ్గలం ఉషశ్రీ గారు వెలుతురు సంతకం అనే శీర్షిక కింద వ్రాస్తూ, సూర్యోదయ సమయాన ప్రకృతిలో మానవ సమాజంలో ఆవిష్కృతమయ్యే సుందర దృశ్యాలను ఎంతో రమణీయంగా వర్ణించారు. పక్షుల కువకువల కోలాహలం, తుమ్మెదల ఝంకారం, ఎవరి పనుల్లో వారు సాగిపోయే జనుల సందోహం, ఇలా సుప్రభాతాన వెలుతురు తన సంతకం చెయ్యగానే జగతికి పండుగ సందడి అంటూ ఆద్యంతము కవితాత్మకమైన కవితను అందించారు కవయిత్రి. ఏడెల్లి రాములు గారు, మా నాన్న నవ్వే సంతోషాల నిషాని, మా బక్కసారి రాతే శిల్పమైన దస్తూరి అంటూ నిషాని అనే శీర్షికతో మన జీవితాల్లో పెద్దలు గురువుల సంతకాలు ఎంత విలువైనవో బాగా చెప్పారు. పిల్లలపై మంచి ప్రభావాన్ని చూపించగలే పంతుళ్ళ సంతకాలు ఆణిముత్యాలు అంటారు. యువతకు బాటలు వేసే ఆచార్యుల చేవ్రాలు జ్ఞానజ్యోతులు, సంస్కారాభిలాషుల సంతకాలన్నీ వెన్నెల్లో వీణను మీటే బతుకు పాటలు అనే చివరి పంక్తులు చిరస్మరణీయాలు. సయ్యద్ జహీర్ అహ్మద్ గారు సిగ్నేచర్ కీ అనే శీర్షికతో వ్రాస్తూ, ఈ రోజుల్లో మనందరం ఫోన్లలో చేస్తున్న డిజిటల్ సంతకాన్ని గురించిన విషయాలను తెలియజేశారు. సాంకేతిక సంతకం తెల్ల కాగితంపై అక్షరాల కదలిక, ఆనవాలు ఆనవాలు రిక్క అంటారు. బ్రాహ్మీ ముహూర్తానికి సంకేతం వేగుచుక్క, తూర్పున ఉదయించే సూర్యుడు దినసరి బ్రతుకులకు సంతకం. అలాగే ఆధునిక యుగంలోని ప్రసార మాధ్యమాల్లో శబ్ద ఉత్పత్తికి మూల కారణం, తన ఉనికిని చాటుకునే సాంకేతిక విప్లవపు సైరన్ డిజిటల్ సిగ్నేచర్. అంటే ఒక వ్యక్తి తనకు మాత్రమే తెలిసేటట్లుగా అంకెల సముదాయాన్నో వేలిముద్రనో నిర్ణయించుకొని వాడుకోవడం. సిగ్నేచర్ కీ ద్వారా దానిని ధ్రువపరచుకోవడం జరుగుతుంది. అందుకే చివరలో లిపి మరుగున దాగిన వేలిముద్రల బయోమెట్రిక్ నీడల సంతకం అంటారు ఈ యువకవి. ఆకుమళ్ళ కృష్ణదాసు గారు దృష్టి పెట్టి చూడాలే గాని పుడమిపై అన్నీ అందమైన అగుపించని సంతకాలే అంటూ కవితను కవితాత్మకంగా నడిపించారు. ఉషోదయాన పచ్చటి పత్రాలపై భానుడి పసిడి కిరణాలు, తామరాకు వేసిన మారాకుపై మంచు బిందువుల మురిపాల చేవ్రాలు చూసి తరించవలసిందే. అమ్మ బుగ్గపై పసిపాప సన్నటి నవ్వుతో చేసే సిగ్నేచర్, కార్మికుల కార్ఖానాల పొగగట్టాలు, నింగిపైకి పంపే నల్లటి సంతకాలు, అన్నదాత నుదిటిపై చెమట బిందువుల సంతకాలను గమనించాలంటారు. వంపు సొంపులతో వయ్యారి నదీ కాల్వలు పుడమికి వడ్డాణంలా నిగనిగల సంతకం చేస్తాయంటారు ఎంతో అందమైన మాటల్లో. డాబాపై జాబిలిని చూస్తున్న పడుచు జంట పారవస్యంలో చిలిపి సిగ్నేచర్లు చేస్తారు. ఇలా విభిన్న సంతకాలను గురించి కవి ఎంతో చక్కటి కవితను వెలయించారు. గజ్జెల శ్రీనివాస్ గారు వేరొకరికి సాధ్యం కాని నిర్దిష్ట సంతక విశేషమే సిగ్నేచర్ అంటూ సంతకం యొక్క ప్రత్యేకతను చెప్పారు. నిలువెత్తున గర్జించే మెరుపులు, స్వరరాగ పరిమళాన్ని వెదజల్లే పువ్వులు సిగ్నేచర్లే అంటారు. ఎక్కడున్నా నవ్వుతూ నవ్విస్తూ ఉండటం తన సిగ్నేచర్ అంటారు కవి. పాతతరం అభిరుచులను తెలుసుకోవడం, ఏదైనా తెలియని వారికి
నేర్పుగా తెలిసేటట్లు చెప్పటం తన సంతకం అంటారు. ఇలా ఆదర్శవంతమైన, ప్రేరణదాయకమైన తన జీవన శైలిని గురించి తెలియజేశారు కవి. మార్గం కృష్ణమూర్తి గారు సిగ్నేచర్ అంటే మన వ్యక్తిత్వం అంటారు. ఎక్కడ జన్మించావనేది కాదు ముఖ్యం, ఏ స్థాయికి చేరుకున్నావనేది ముఖ్యం అంటారు. కమలాల పరిమళాలు విష్ణుపాదాలను చేరుకున్నాయి. కడు పేదరికంలో పుట్టిన డాక్టర్ అబ్దుల్ కలాం గొప్ప విజ్ఞాన శాస్త్రజ్ఞులు, దేశ రాష్ట్రపతి అయ్యారు. అటువంటి మహనీయుల్లాగా, చంద్రుడిలాగా, టేకు చెట్టులాగా, మామిడి తరువులాగా 10 మందికి సాయపడేటట్లు బ్రతకాలి. మనకంటూ ఒక గుర్తింపు సంపాదించుకోవాలి అంటారు కవి. మానవత్వంతో, చక్కటి సంస్కృతి సాంప్రదాయాలతో సమాజంపై చెరగని ముద్ర లాంటి సిగ్నేచర్ చెయ్యాలి. అప్పుడే జన్మ ధన్యమవుతుందంటూ మంచి కవితను అందించారు కవి. తుంబూరు జగన్మోహన్ గారు నీ సంతకం విలువ పెరిగితే నీ విలువ పెరుగుతుందనే ఎత్తుగడతో యువతీ యువకులను సన్మార్గం వైపు నడిపించే కవితను రచించారు. బాగా చదువుకొని వివిధ రంగాల్లో ఉన్నత స్థాయికి చేరుకుంటే సంతకంతో సమాజపు రూపురేఖల్ని మార్చవచ్చని చెబుతూ, నీ సంతకం ఎక్కడ ఉండాలో, ఎలా ఉండాలో నిర్ణయించుకొని అందుకు తగ్గట్టు ప్రయత్నించేది నువ్వే అంటూ వారికి విలువైన సందేశమిచ్చారు కవి. నీ సిగ్నేచర్ ఆటోగ్రాఫ్‌లా మారితే నీ లైఫ్ గ్రాఫ్ ఎవరెస్ట్ శిఖరంలా ఎదిగిపోతుంది అంటూ విద్యార్థుల మనస్సుకి హత్తుకునేలా వ్రాశారు కవి. వేముల వరలక్ష్మి గారు ఆద్యంతము మానవత్వపు జల్లులను కురిపించే కవితనందించారు. చెదరని చిరునవ్వుతో చెలిమి సంతకం చేసి ఆనందాలను అదనంగా పంచాలని మనస్సు ఆరాటపడుతోందంటారు. నిజాయితీగా ఉంటూ నిజాన్ని చెబుతూ ఒంటరిగా ఓటమి అంచున చేరినప్పటికీ విలువైన వ్యక్తిత్వం ఓ సంతకమై మిగిలిపోతుంది కదా అంటారు. ఆత్మీయత ఖజానాన్ని పోగేసుకుంటూ చిరకాలం నిలిచిపోయే సిగ్నేచర్ చెయ్యాలని ఉంది. ఆధునికతను అవసరం మేరకే వాడి ఒక కొత్త పంథాను సృష్టించాలని ఉంది. కన్నీళ్లు తుడిచే హస్తమై, బాధల్లో తోడుగా నిలిచే బంధమై, మానవత్వం ఉన్న మనుషులుగా తొలి సంతకం చెయ్యాలి మనం అంటూ గొప్ప సందేశమిచ్చారు కవయిత్రి. ఇంతటి ఆలోచనాత్మకమైన, ఆదర్శపూరితమైన కవితల రేఖామాత్ర విశ్లేషణ చేసే సదవకాశాన్ని నాకు కల్పించిన గురువరేణ్యులు శ్రీ సేనాధిపతి గారికి, నేటి కవిత సమూహ అడ్మిన్ సోదరులు శ్రీ లక్ష్మయ్య గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మంచి మంచి కవితలతో నా విశ్లేషణకు ప్రేరణనిచ్చిన కవిమిత్రులందరికీ కృతజ్ఞతలు, శుభాభినందనలు. స్వస్తి.